ఓకే. సో ఇప్పుడు 30 మెంబర్స్ సూపర్వైజర్స్ కావాలి. ఓకే. ఇంకేమవుతుంది, నీకు ఒక 40 మెంబర్స్ లేబర్స్ కావాల్సి వస్తుంది. ఓకే. సో ఇలాంటప్పుడు ఏమవుతుంది, లేబర్స్కు, సూపర్వైజర్కు, మేనేజర్స్ దేనిపైన డిసైడ్ అయి ఉంటుంది, మనం బేస్ ఆన్ ది క్వాలిఫికేషన్, బేస్ ఆన్ ది ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని హెచ్ఆర్ టీమ్ విల్ రిక్రూటింగ్ దట్ వన్ అండ్ బేస్ ఆన్ పొజిషన్స్ ఓన్లీ దట్ పీపుల్స్ ప్రొవైడ్ ద శాలరీస్. అంతే కదా, హెచ్ఆర్ఎంస్ వాళ్ళు చూసుకుంటారు అది. అవునా? సో ఇంకేముంది, హెచ్ఆర్ఎంస్ టీమ్ అయిపోయింది. సో హెచ్ఆర్ఎంస్ టీమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫినాన్స్ టీమ్ వస్తుంది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది ఫినాన్స్ టీమ్? ఇప్పుడు మనం చెప్పాం కదా ఇక్కడ ఎగ్జాంపుల్కు. సో యూఆర్ పర్చేసింగ్ ఐటమ్ ఫ్రమ్ ది సప్లయర్. వన్స్ యూ పర్చేసింగ్ ఐటమ్ ఫ్రమ్ ది సప్లయర్, సో వీ షుడ్ పే ద అమౌంట్ టు ది సప్లయర్, రైట్? అదర్ లేదంటే వాళ్ళు ఫ్రీగా ఇస్తారు మనకు. ఏమో రెడీమా ఫ్రీగా ఇస్తారా మనకు వాళ్ళు ఏమన్నా కొన్న అమౌంట్ ఇకనే? పర్చేస్ చేసిన తర్వాత పర్చేస్ చేసే బాధ్యత ఎస్ఏఎం వాడు తీసుకుంటాడు. పేమెంట్ టు ద సప్లయర్ అనేది ఫినాన్స్ టీమ్ చూసుకుంటారు. ఇక్కడ అమౌంట్ మనం ఇప్పుడు ఇక్కడ కస్టమర్కి అమ్మినాం కదా, అమ్మిన తర్వాత ఏమవుతుంది, మనం ఫ్రీగా అమ్ముతామా, వాళ్ళకి ఫ్రీగా ఇస్తామా, మనం కూడా అమౌంట్ తీసుకోవాలి కదా. సో అది ఫినాన్స్ రిసీవ్ ద అమౌంట్ ఫ్రమ్ ది కస్టమర్ అనేది ఫినాన్స్ టీమ్ చూసుకుంటుంది. ఇక్కడ ఫినాన్స్ టీమ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. అందులో ఇంకేం కావాలి, గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ కావాలి. మనం ఒక కంపెనీ స్టార్ట్ చేస్తా ఉంటే గవర్నమెంట్ పర్మిషన్స్ కావాలన్నప్పుడు ఫినాన్స్ టీమ్ విల్ టేక్ ద పర్మిషన్ టు గెట్టింగ్ ద పర్మిషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అథారిటీస్ టు స్టార్ట్ ద బిజినెస్ అన్నారు. మళ్ళీ ఏమవుతుంది, ఇది మీకు ఇంకా చెప్తాను, డెప్త్కి వెళ్తాను, జస్ట్ హై లెవెల్ చెప్తాను నేను ఈరోజు. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ ఎస్ఎం సప్లై చైన్ మేనేజ్మెంట్ మనం. ఓకే. ఎస్ఎం వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ పర్చేసింగ్ ద ఐటమ్ ఫ్రమ్ ది సప్లయర్ అండ్ ఏం చేస్తాం మళ్ళా, వన్స్ యూ పర్చేస్ ద ఐటమ్ ఫ్రమ్ ది సప్లయర్ అండ్ received into the organization. Once you purchase the item from the supplier and I received the item into the unit organization and selling the item to the customer. మన వర్క్ ఏంది ఇక్కడ, మన వర్క్ ఏంది ఇక్కడ చెప్పండి ఎవరన్నా? కొనడము, రిసీవ్ చేసుకోవడము, పర్చేస్ చేయడము, స్టోర్ చేసుకోవడం, అమ్మడం. అంతే కదా. ఓకే. క్లారిటీ ఉంది. ఇప్పుడు ఈ మూడింటి క్లారిటీ ఉందా మీకు? ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన ఎస్ఏఎం ఒకటే నేను చెప్పుకొని వెళ్ళిపోవచ్చు, మిగతా రెండే నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే ఎండ్ టు ఎండ్ తెలుసుకుంటామో దెన్ విల్ బి ఫుల్ స్ట్రాంగ్ ఇన్ ద సబ్జెక్ట్స్ వైజ్. ఓకేనా? ఎవరో వాడు జాయిన్ కాలేదా? నీకు నెట్ లేదు, ఆల్రెడీ స్టార్ట్ అయింది, మళ్ళీ రీజాయిన్ అవ్వు, క్లోజ్ చేసి. ఒక నిమిషం. ఓకే. ఇప్పుడు మనం ఎస్ఎం గురించే మాట్లాడుకోవచ్చు. ఎస్ఎం గురించి మాట్లాడుకుంటే ఏమవుతుంది, ఇక్కడే ముందేం జరుగుతుంది వెనకేం జరుగుతుందో మనకు తెలియదు కదా. ఎప్పుడైతే మనకు ఎండ్ టు ఎండ్ తెలుస్తుందో దెన్ ఓన్లీ విల్ బి ఫుల్ స్ట్రాంగ్ ఇన్ ద సబ్జెక్ట్ వైజ్, దెన్ యూ కెన్ గివ్ ద స్ట్రాంగ్ ఆన్సర్ టు ఆపోజిట్ పర్సన్స్. అంతే కదా. సో ఇక్కడ ఏమవుతుంది, హెచ్ఆర్ఎం టీమ్ ద పీపుల్స్ విల్ రిక్రూటింగ్ ది ఎంప్లాయీస్ బేస్డ్ ఆన్ ది క్వాలిఫికేషన్, బేస్డ్ ఆన్ ది ఎక్స్పీరియన్స్, and they will decide what is the role is suitable for them. Then finance team will take care of that. Once you purchase the item from the supplier, this team will pay the amount to the supplier. Once it's selling the item to the customer, these people will receive the amount from the customer. ఎందుకంటే ఐటమ్స్ అమ్మిన తర్వాత మనం అమౌంట్ ఇస్తామా, రిసీవ్ చేసుకుంటామా? రిసీవ్ చేసుకుంటాం, అంతే కదా. సో మన ఎస్ఎం టీమ్ ఏంది, సప్లై చైన్ మేనేజ్మెంట్. ఎస్ఎం అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్. మీకు ఇంకా మన సబ్జెక్ట్లోకి వెళ్ళా, నేను జస్ట్ ఓవర్ చేసిన అన్నిటికీ. ఓకే. ఎస్ఏఎం అంటే ఏంటంటే సప్లై చైన్ మేనేజ్మెంట్. సప్లై చైన్ అంటే మనం సప్లై చేయడం, అన్నీ కొనడము, కొన్నదాన్ని స్టోర్ చేసుకోవడం, మనం అమ్మడం. ఓకేనా. సో మ్యానుఫ్యాక్చరింగ్ టీమ్, ఎంఎఫ్జి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ టీమ్. ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇవన్నీ అయితే ఎప్పుడైతే డిస్కస్ చేసుకుంటామో మీరు ఫుల్ స్ట్రాంగ్ ఉంటారు ఇక్కడ. ఎంఎఫ్జి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ టీమ్. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్? ఎనీవన్ కెన్ టెల్ మీ? ఇచ్చేది మ్యానుఫ్యాక్చరింగ్, కరెక్ట్. సో ఇప్పుడు ఇక్కడ ఏముంటుందంటే ఈ ఎంఎఫ్జిలో 2 ఉంటాయి. ఎంఎఫ్జిలో మ్యానుఫ్యాక్చరింగ్ 2 ఉంటాయి. ఏముంటుందంటే ఒకటి డిస్క్రీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ఓకే. ఇంకోటి ఏంటంటే ఓపీఎం మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. ఓపీఎం అంటే ఒరాకిల్ ప్రాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ డిస్క్రీట్ మ్యానుఫ్యాక్చరింగ్ కింద ఉంటుంది ఆటోమొబైల్స్,
ఎలక్ట్రానిక్స్ అన్నీ ఇక్కడ రెడీ అవుతాయి, ఇక్కడ తయారవుతాయి. అంటే ఆటోమొబైల్స్ కింద అంటే ఏమేమి వస్తాయి? కార్లు, మిషనరీస్ అన్నీ ఇక్కడ వస్తాయా? కార్లు కావచ్చు, బస్సులు కావచ్చు, వెహికల్స్ అన్నీ. ఎలక్ట్రానిక్స్ అంటే ఏమొస్తాయి నీకు? ఫ్యాను, ఫ్రిడ్జు, మొబైల్స్. మొబైల్స్ ఆటోనా ఎలక్ట్రానిక్సా? ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్స్ ఎన్ని అవుతుంది? కస్టమర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్కి స్టాండర్డ్గా ఏముంటుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కార్ తీసుకోండి. స్టాండర్డ్ ఏముంటుంది? ప్రతి కారుకు 4 కార్లు ఉంటాయి, 5 సీటర్ ఉంటుంది, లేదా 7 సీటర్ ఉంటుంది. అవును కదా స్టాండర్డ్. అదే నీకేం కావాలి? కొందరికి ఏముంటుంది? బుల్లెట్ ప్రూఫ్ కార్స్ కావాలంటాయి. అది బుల్లెట్ ప్రూఫ్ కార్స్ అనేది అందరికి దొరుకుతాయి మామూలుగా? అనేది రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని, కస్టమర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని వాళ్ళు ఎలా కావాలంటే అలా చేసుకుంటారు. లేదు నాకు కొందరు ఏమంటారు, నాకు 11 సీటర్ కార్ కావాలంటారు. 11 సీటర్ కార్ ఉందా ఇప్పుడు మార్కెట్లో? ఉందా? టయోటా ఉంది. టయోటా ఉందా? సరే, 2 స్టీరింగ్స్ కావాలనుకో, అది ఉంటుందా? సో ఏదైతే మనకు కావాలనుకుంటామో అది మనకు మ్యానుఫ్యాక్చరింగ్ టీంకి చెప్పి మనకు కావాల్సిన ప్రకారం మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకుంటాం, అంతే కదా? సో అది మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు కార్, నేను జస్ట్ ఎగ్జాంపుల్ కార్ చెప్పాను, మీరు ఏదైనా తీసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కు 2 వీలర్ ఉంటుంది. 2 వీలర్కి ఏముంది, నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటాడు. వాడేమంటాడు, నాకు ఎండ వచ్చినప్పుడు తడవకూడదు, అదే ఎండకు వానకు తడవకూడదు అంటాడు. దాని ప్రకారం వాడు ఏం చేసుకుంటాడు? చెప్పడమ్మా. సార్ ఎవరిదో కనెక్ట్ కాలేదు సార్, మెసేజ్ చేస్తున్నారు వాళ్ళు. నాగార్జున సెగినాల. నెట్వర్క్ ఇష్యూ నాగార్జున. నువ్వేం ఏది పడుతున్నావు నువ్వు? నెట్వర్క్ ఇష్యూ. ఓకే, సో ఒరాకిల్ ప్రాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏముంటుంది? ఓపిఎం అంటే ఒరాకిల్ ప్రాసెస్ ఎంఎఫ్జి. ఎంఎఫ్జి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఏమవుతుందంటే లిక్విడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇక్కడ వస్తుంది. లిక్విడ్ అంటే ఏమవుతాయి మనకు? లిక్విడ్ అంటే ఏమవుతుంది? ఆల్కహాల్ కానీ, టానిక్ కానీ, అవునా? ఆయిల్స్ కానీ ఎన్ని దేని కింద వస్తాయి? ఒరాకిల్ ప్రాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కింద వస్తాయి. సో ఇప్పుడు డిస్క్రిట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, పెద్ద పెద్ద కార్లు డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. వాళ్ళ సేఫ్టీ కూడా డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ సీటింగ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో బేస్ ఆన్ ద రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని డైరెక్ట్గా వాళ్ళే ప్లాంట్తో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ టీమ్తో కనెక్ట్ అయ్యి వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్పి దాని ప్రకారం తెచ్చుకుంటారు. స్టాండర్డ్ వెహికల్స్ ఉంటాయి, 5 సీటర్ కానీ 7 సీటర్ కానీ అట్లా ఉంటాయి, అంతే కదా? క్లియర్ అయినా డౌట్ ఉంది ఇక్కడ ఎంఎఫ్జీలో మ్యానుఫ్యాక్చరింగ్లో? అమ్మా ప్రసన్నారెడ్డి అమ్మా, అభి, ఎవరైనా డౌట్స్ ఉన్నాయా? సూర్య అన్మ్యూట్ చేయి, వచ్చినప్పుడు ఉపయోగించుకో సూర్య. మీ అమ్మ ఏమో ఫోన్ చేసి చెప్తా ఉంటుంది, నువ్వు ఉపయోగించుకోవు. అన్మ్యూట్ చేయి. ఎందుకు మ్యూట్ చేస్తున్నావు నువ్వు? సూర్య వినిపిస్తుందా?
తర్వాత మీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్తా. ఓకే, సో సిఆర్ఎం ఉంటుంది, ఇది సిఆర్ఎం ఫంక్షన్ కన్సల్టెంట్ ఉంటుంది, ప్రాజెక్ట్ అకౌంటింగ్ ఉంటుంది, హెచ్ఆర్ఎంఎస్ ఉంటుంది. సో ఇక్కడ వరకు చూడండి ఎన్ని టీమ్స్ ఉన్నాయి ఒక ఒరాకిల్ అనేది కంప్లీట్ కావడానికి. 2 teams సార్, ఫంక్షనల్ టెక్నికల్. ఓకే, సో ఇక్కడ ఏముంటుంది, హెచ్ఆర్ఎంస్ టీము, ఫినాన్స్ టీము, ఎస్సీఎం టీము, మ్యానుఫ్యాక్చరింగ్ టీము, సిఆర్ఎం టీము, ప్రాజెక్ట్ అకౌంటింగ్ 1 2 3 4 5 6 టీమ్స్ కలిస్తేనే ఒరాకిల్ సక్సెస్ఫుల్. ఇవన్నీ ఫంక్షనల్ టీంలు. దీనికి ఏముంటుంది మళ్ళా ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటే, ఫంక్షనల్ కన్సల్టెంట్కి ఏముంటుంది చూడండి, ఇటు మళ్ళీ సేమ్ హెచ్ఆర్ఎంస్ టెక్నికల్ కన్సల్టెంట్, ఎఫ్సి అంటే ఫంక్షనల్, టీసీ అంటే టెక్నికల్. చూడండి హెచ్ఆర్ఎంస్ టెక్నికల్ కన్సల్టెంట్, మళ్ళీ ఫినాన్స్ టెక్నికల్ కన్సల్టెంట్, ఎస్సీఎం టెక్నికల్ కన్సల్టెంట్ అంటే వాళ్ళంతా కోడింగ్, కన్సల్టెంట్, ప్రాజెక్ట్ అకౌంటింగ్, ఎన్ని టెక్నికల్ కన్సల్టెంట్ సపరేట్ ఉంటాయి. అంటే మన కోడింగ్ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరో బయట నెట్టున్నారు, సౌండ్ వస్తుంది. నాగార్జున, ఓకే, జస్ట్ ఒక 10 నిమిషాలు క్లాస్ మిస్ అయింది, అది నువ్వు మళ్ళీ రికార్డింగ్ నేను, ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది హెచ్ఆర్ఎంఎస్, ఫినాన్స్, ఎస్సీఎం, మ్యానుఫ్యాక్చరింగ్, సిఆర్ఎం, పిఆర్, రైట్? ఏనా కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ మీకు? ఎనీవన్? లేదు కదా. సో మనం ఏం చేయాల్సిందంటే ఎస్సీఎం గురించి మాట్లాడుకున్నాం, ఇంకా దీని గురించి ఫర్గట్ ఓవర్ రిమైనింగ్ థింగ్స్, జస్ట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఎస్సీఎం ఫంక్షనల్ కన్సల్టెంట్. ఓకే, సో ఇక్కడ ఎస్సీఎం ఫంక్షనల్ కన్సల్టెంట్లో మనం ఎన్ని ప్రాజెక్టులు చేయొచ్చు అంటే, ఒక ఎస్సీఎం చేయడం వల్ల సప్లై చైన్ మేనేజ్మెంట్ మన కోర్స్ ఏంది? సప్లై చైన్ మేనేజ్మెంట్, ఒరాకిల్ ఈబిఎస్. ఒరాకిల్ ఈబిఎస్ అంటే ఈ బిజినెస్ సూట్. ఒరాకిల్ ఈబిఎస్లో ఏది అంటే, ఒరాకిల్ ఈబిఎస్ కింద అన్నీ వస్తాయి. ఏమొస్తాయి? ఒరాకిల్ ఈబిఎస్ అంటే హెచ్ఆర్ఎంఎస్, ఫినాన్స్, ఎస్సీఎం, మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ వస్తాయి. కానీ ఒరాకిల్ ఈబిఎస్లో వాట్ ఈస్ అవర్ ట్రాక్? ఎస్సీఎం ఫంక్షనల్ కన్సల్టెంట్. ఓకే, క్లియరా? మన కోర్సు ఒరాకిల్ ఎస్సీఎం ఫంక్షనల్ కన్సల్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉంటుంది దీంట్లో. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్, టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ ఒక అప్లికేషన్ ఎక్సెల్ తీసుకుంటాను. ఎక్సెల్లో మీకు మైండ్కి ఎక్కించిన తర్వాత ఒరాకిల్ అప్లికేషన్ కోడ్, అదే ఏమంటారు, ఇక్కడ అప్లికేషన్ ఓపెన్ చేసి మళ్ళీ చూపిస్తాను నీకు. డైరెక్ట్గా మీకు ఇక్కడ చూపించడానికి ఏమవుతుంది అర్థం కాదు. ఫస్ట్ మీరు మైండ్కి ఎక్కించుకోవాలి ఏదైనా సరే. సో ఇదంతా ఈరోజు జస్ట్ థియరీ పాటు, స్మాల్ అంటే వాట్ ఈజ్ అనేది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఫస్ట్ ఏముంటాయి ఇంకా ఎనీవన్, మరి కొందరికి ఉంది కదా అవేర్నెస్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్పాము మనము, డేట్ ఉండాలి, అకౌంట్ నెంబర్ ఉంది, హోల్డర్ నేమ్ ఉంది, హోల్డర్ నేమ్ ఉండాలి, సో రూపీస్ ఉండాలి. లేదంటే మనం ఏం చెప్తాము, ఇది అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది లేదు. మనం కారు తీసుకున్నాం అనుకోండి, కారుకు ఏముంటుంది మనకు, జస్ట్ 4 టైర్లు ఉంటాయి, 4 టైర్లు ఉంటాయి, 5 సీటర్ ఉందో లేదా 7 సీటర్ ఉంది అనుకుంటాం. వాడు ఏం కావాలంటాడు, నాకు 6 టైర్స్ కావాలంటాడు. అవునా, 6 టైర్స్ కావాలి అంటాడు. లేదంటే నాకు ఇంకా కొంచెం అడిషనల్ ఎక్స్ట్రా ఫిట్స్ కావాలి, లేకపోతే నాకు ఇంకా మంచిగా కావాలంటాడు. లేదంటే మీరు ఇదే తీసుకోండి, ఇదేముంది, డేట్ ఉంటుంది, అకౌంట్ నెంబర్ ఉంటుంది, హోల్డర్ నేమ్ ఉంటుంది, రూపీస్ ఉంటుంది. ఈడేం చేస్తాడు, నాకు ఇంకా దానికి నాకు ఫాదర్ నేమ్ కూడా కావాలంటాడు. అవునా, మదర్ నేమ్ కావాలంటాడు. సో యాక్చువల్గా ఇప్పుడు ఐసిఐసి బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుంటే ఏవే ఉంటాయి అనుకోండి ఫార్మేట్లో. సో మదర్ నేము, ఫాదర్ నేము వేరే కంపెనీలు ఏ బ్యాంకులు వాడవు. ఎగ్జాంపుల్ తీసుకుంటే వాడేమంటాడు, కస్టమర్స్ సిమిలర్ నేమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు రామయ్య అంటే రామయ్య, వెంకటయ్య అంటే వెంకటయ్య, సిమిలర్గా ఉన్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నాము. అకౌంట్ నెంబర్ ఉందనుకోండి, ఓకే, అది వేరే విషయం. సో నాకు కొంచెం అడిషనల్గా ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ యాడ్ చేయండి అని రిక్రూట్మెంట్ చెప్తాడు. ఎవరు? ఐసిఐసి బ్యాంక్ వాడు. ఎవరికి? ఒరాకిల్ వాడికి. వాడు ఏం చెప్తాడు, ఒరాకిల్ వాడు, ఎక్కడ మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఎక్కడ కావాలి సార్ అని అడుగుతాడు. ఎక్కడ పైన కావాలా, కింద కావాలా, ఇక్కడ కావాలా, రూపీస్లో అని. ఏ లైన్లో అయితే ఆ లైన్లో ఇక్కడ పెట్టించేసి దాన్ని
ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. కస్టమర్ బేస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తారు అది అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదే మీరు కార్ బిజినెస్ తీసుకోండి, మొబైల్స్ కావండి, మొబైల్స్లో ఏదైనా సరే అన్నిటికీ కస్టమర్ కావాల్సిన ప్రకారం మనం ఇంప్లిమెంట్ చేస్తాం కొత్తది. ఓకేనా? ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత అది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా మనం టెస్ట్ చేస్తామా, లేదా డైరెక్ట్గా మనం మార్కెట్లోకి వదిలేస్తామా? టెస్ట్ చేస్తాం సార్. కంపల్సరీ సార్. టెస్ట్ చేస్తాం కదా. ఇప్పుడు Test ఎగ్జాంపుల్ చేస్తాం. 6 టైర్స్ కార్ అన్నాము, 6 టైర్స్ కార్స్ అన్నాము, మనకి ఏమన్నాము, లేదంటే బైక్ తీసుకోండి, ఇంకా క్లారిటీగా ఉంటుంది, మీకు ఫన్నీగా ఉంటుంది. బైక్ ఏముంటుంది, 2 వీలర్స్ ఉంటుంది. ఓకే, 2 వీలర్స్ ఉంటుంది, 2 వీల్స్ ఉంటాయి. సో దీనికి ఏముంటుంది, నీకు జస్ట్ నార్మల్గా ఉంటుంది. వాడేమంటాడు, నాకు ఎండకు తడగకుండా ఒక స్విచ్ చేసినప్పుడు ఎండ బటన్ నొక్కినప్పుడు నాకు పైన ఇట్లా వచ్చేయాలి అంటాడు. కస్టమైజ్ అంటే కస్టమర్కి ఎలా కాబట్టి అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉంటుంది బైక్. సో ఇలా బైక్ ఉన్నప్పుడు ఏమంటాడు, నేను ఇలా వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడ బటన్ పెట్టండి, నాకు ఏమైనా ఎండ ఉన్నప్పుడు ఇట్లా వచ్చినప్పుడు నాకు గొడుగు మాదిరి కావాలంటాడు. నాకు వాన వచ్చినప్పుడు నాకు తడసకుండా ఉండాలంటాడు. సో దానికి ఒక కస్టమైజేషన్ చేసుకుంటాడు, దానికి ఒకటి పెట్టుకుంటాడు. సో మనం ఏం చేస్తాము, ఇది స్టాండర్డ్ ఫంక్షనాలిటీ లేకపోతే ఇది కస్టమైజేషన్? ఇది కస్టమైజేషన్. కస్టమైజేషన్. 2 వీల్స్ ఉంటాయి, నార్మల్గా ఉంటుంది, 2 సీట్లు ఉంటాయి, అది కామన్. ఇది కస్టమైజేషన్. ఇప్పుడు రెడీ చేసిన వెంటనే ఇది ఇంప్లిమెంటేషన్ చేసినాం కస్టమర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని. రెడీ చేసిన వెంటనే మనం మార్కెట్లోకి ఇచ్చేస్తామా, లేకపోతే టెస్ట్ చేసి దాన్ని కస్టమర్కి ఇలా వాడుకోవాలి సార్, ఇలా వాడుకోవాలని చెప్తామా? టెస్ట్ చేస్తాం. టెస్ట్ టెస్ట్ చేస్తాం చేసి కదా. ఇస్తాం సార్. ఇప్పుడు డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసి డైరెక్ట్ మార్కెట్లోకి వదిలినాం అనుకోండి, మీరు అది ప్రాపర్ వర్క్ కాకపోతే ఏమవుతుంది, ఫస్ట్ మీ పైన ట్రస్ట్, మీ కంపెనీ పైన ట్రస్ట్ పోతుంది, అంతే కదా, ఎవరు కొంటారు మళ్ళా. సో అందుకేం చేస్తారు, టెస్టింగ్ చేస్తారు. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తారు, టెస్టింగ్ చేస్తారు. ఐదర్ ఇట్ ఇస్ వర్కింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్ అనేది. సో ఇది టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ సక్సెస్ అయిన తర్వాత ఏం చేస్తారు, రిలీజ్ టు ది మార్కెట్. ఇది లైవ్ అంటారు, రిలీజ్ టు ది మార్కెట్ అంటారు. అంటే లైవ్ లేకపోయి వదిలేస్తారు, అంటే అది ప్రొడక్షన్, అంటే డైరెక్ట్గా నీకు లైవ్ లేక వదిలేస్తారు. మళ్ళీ ఏమవుతుంది, మన సర్వీసింగ్ ఇస్తూ ఉంటాం ఇక్కడ. సో ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది, ఇక్కడ మన డెమో ఇచ్చిన తర్వాత వదిలేస్తాం. మళ్ళీ వాళ్ళకి రిపేర్లు వస్తూ ఉంటాయి, అప్పుడు డౌట్స్ వస్తూ ఉంటాయి. దాని అందరికీ ఏం చేయాలి, మనము సపోర్టింగ్ చేయాలి. ఏం చేయాలి, సపోర్టింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మధ్యలో ప్రాబ్లమ్స్ వస్తుంది, మళ్ళీ ఇంకోసారి మనం ఏం ఇవ్వాలి, దానికి సజెషన్స్ ఇవ్వాలి. ఈ బటన్ నొక్కితే ఇది ఓపెన్ అవుతుంది, ఈ బటన్ నొక్కితే ఇది ఓపెన్ అవుతుంది. సో ఇలా అన్నిటి చెప్తాం కదా, వాడికి మనకు అవైలబుల్ ఉండాలి కదా. మార్కెట్ రిలీజ్ చేసిన తర్వాత, మార్కెట్లో ఒక ప్రొడక్ట్ రిలీజ్ చేసిన తర్వాత అవైలబుల్ ఉండాలా లేదా మనం. ఓకే, దాన్ని సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. ఏ ఇష్యూస్ వచ్చినా కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు టీవీ కొంటుంటాం, టీవీ కొన్న తర్వాత మనకేమైనా రిపేర్ వస్తే ఏం చేస్తాము, ఇప్పుడు ఎల్జీ టీవీ కొన్నాం అనుకో, ఎల్జీ వాడికి కస్టమర్ కేర్ ఫోన్ చేస్తామా, చేయమా? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సపోర్టింగ్. వాళ్ళు సపోర్టింగ్ ఇస్తారు మనకు. సో ఇప్పుడు ఏమైంది, సపోర్టింగ్ తర్వాత ఇప్పుడు ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ ఉంటుంది, లేదంటే ఓకే ఇదే పెడతాం. ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఎన్హాన్స్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, ఇప్పుడు నేను ఇండియాలో ఉన్నాను, ఇండియాలో 10 ప్లేసెస్ అంటే అట్ అ టైం 10 ప్లేసెస్లో బిజినెస్ స్టార్ట్ చేస్తామా, లేకపోతే ఫస్ట్ 1 or 2 ప్లేసెస్లో బిజినెస్ స్టార్ట్ చేసి ప్రాఫిట్ వచ్చిన తర్వాత రిమైనింగ్ ప్లేస్లో ఎక్స్టెండ్ చేసుకుంటామా? ఫస్ట్ 1 or 2 ప్లేసెస్ లో చేస్తాం సార్. చేసుకున్న తర్వాత మన బిజినెస్ ఎక్స్టెండ్ చేసుకుంటాం, అంతే కదా. సో ఇట్ ఈస్ ఏమంటారంటే ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడున్నాను, ఇండియాలో. ఇప్పుడు లాట్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి, ఇండియా ఉంది అనుకోండి, ఓకే, యుఎస్ ఉంది. సో ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఇండియా పర్సన్స్ కాబట్టి మన ఇండియాలో చూస్తాం. ఇండియాలో ఏమేమి వస్తాయి, ఇండియాలో ఏమున్నాయి, ఇండియా తీసుకోండి, యుఎస్, కువైట్ తీసుకోండి. సో ఇప్పుడు మనకు ఇండియా తీసుకోండి, ఇండియాలో ఏమున్నాయి, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ఉంది, అవునా. సో ఈ రెండు పక్కన పెట్టేద్దాం. వాటి కంటే కూడా ఇక్కడ పెడతా ఉండండి. ఇండియాలో సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు ఒకవేళ మన సౌత్ ఇండియా పర్సన్స్ అనుకోండి, సౌత్ ఇండియా కింద ఏమేమి వస్తాయి, ఆంధ్రప్రదేశ్, కేరళ, బెంగళూరు, తమిళనాడు, హైదరాబాద్, ఏపీ,
కర్ణాటక, తెలంగాణ టీజీనా టీఎస్ ఇప్పుడు PS. ఎస్ టీజీ అనుకుంటా కదా, మారింది కదా. ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, ఏమున్నాయి కేరళ. తమిళనాడు, కేరళ. ఆ? కేరళ. ఇవి ఎన్ని సౌత్ ఇండియా కింద వస్తాయి. నార్త్ ఇండియా కింద ముంబై ఇవన్నీ వస్తాయి, పూణే ఇవన్నీ వస్తాయి. సో ఇప్పుడు నేనేం చేస్తాను, నేను ఆంధ్ర పర్సన్ కాబట్టి నేనేం చేస్తాను, ఫస్ట్ ఆంధ్రాలో బిజినెస్ స్టార్ట్ చేస్తాను. ఆంధ్రాలో సక్సెస్ అయితే నేను చేస్తాను కర్ణాటకలో స్టార్ట్ చేస్తాను, లేదా తెలంగాణలో స్టార్ట్ చేస్తాను. అదే నేను చెప్పి అన్ని చోట్ల ఒకటే స్టార్ట్ చేసి లాస్ అవుతాం, లాస్ అవ్వం కదా. సో అంటే వన్స్ ఇఫ్ యూ స్టార్ట్ ద బిజినెస్ ఇన్ 1 or 2 places, once you succeeded, right, then we'll extend our business to different areas. It is called as a enhancement project అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఏముంటుంది, రోల్ అవుట్ ప్రాజెక్ట్ ఉంటుంది. రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే, లేదంటే అప్గ్రేడ్ పెట్టుకోండి. అప్గ్రేడ్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్కు ఫస్ట్ ఏముంటుంది, మనకు 2G మొబైల్స్ ఉన్నాయి, అవునా. ఫస్ట్ డబ్బా ఫోన్లు ఉన్నాయి. డబ్బా ఫోన్ తర్వాత ఏమొచ్చింది, 2G మొబైల్స్ వచ్చినాయి. ఇప్పుడు 4G మొబైల్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏమవుతుంది, 5G మొబైల్స్ వచ్చినాయి. అంటే దాని మీనింగ్ ఏంది, అంటే మీనింగ్ ఏంది, మనము అప్గ్రేడ్ అవుతాం. అదే అప్డేట్ కాకుండా ఏమవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కు కార్ బిజినెస్లో ఉంది, లేదా మొబైల్స్లోనే ఉంది. ఇప్పుడు అందరూ అప్డేట్ అయ్యి మనం అప్డేట్ కాకపోతే ఏమవుతుంది, మన బిజినెస్ లాస్ అవుతుంది. మన ప్రొడక్టివిటీ ఎవరు కొనరు కదా, అంతే కదా. సో బేస్ ఆన్ ది మార్కెట్ బేస్ చేసుకొని, కాంపిటేషన్ బేస్ చేసుకొని, సిచ్యువేషన్ బేస్ చేసుకొని షుడ్ అప్గ్రేడ్ ద ప్రాజెక్ట్. అప్డేట్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ అప్గ్రేడ్ ప్రాజెక్ట్. ఓకేనా. రోల్ అవుట్ ఇంకేముంటుందంటే, రోల్ అవుట్ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. సో ఇన్ని ప్రాజెక్టులు చేస్తాం కాబట్టి మనం ర్యాంకులో మనకు స్ట్రాంగ్ ఉంటుంది. ఇంప్లిమెంటేషన్, టెస్టింగ్, సపోర్టింగ్, ఎన్హాన్స్మెంట్, అప్గ్రేడ్, రోల్ అవుట్. సో ఇన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే ఒరాకిల్ ఎప్పుడనేది అప్లికేషన్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. సో మీరు అదే డెవలప్స్ కానీ వాట్ ఎవర్ డిఫరెంట్ తీసుకున్నాను ఒక లాంగ్వేజెస్, అదేంటంటే ఎవ్రీ 3 years 5 years వన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇవేంటంటే మినిమం 15-20 years మన అప్లికేషన్ అనేది చేంజెస్ జరగవు ఇక్కడ. అందులో కూడా ఒరాకిల్ ఎందుకు ఇంత డిమాండ్ అంటే, సో ఆల్ కైండ్ ఆఫ్, ఎగ్జాంపుల్ కొంతమంది మాన్యువల్ టెస్టింగ్ సపరేట్ నేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ టెస్టింగ్ కూడా ఇక్కడే మనమే చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కు ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఉంది అనుకోండి, ఇంప్లిమెంటేషన్ ఇన్ఫోసిస్ ఒకటి చేసినాడు అనుకోండి, ఓకే. టెస్టింగ్ ఎవరు చేస్తాడు, ఇప్పుడు ఒకటి చేస్తాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒకవేళ ఇది ఇంప్లిమెంటేషన్ చేసినాడు ఇన్ఫోసిస్ వాడు, ఇది కస్టమర్ సాటిస్ఫైడ్ కావలేరు. ఏ కంపెనీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కాలేదు, MS మైక్రోసాఫ్ట్ కార్ కదా, మన కార్ మందే కదా. సో ఇది మన సాటిస్ఫైడ్ కాలేదు. సో అప్పుడు ఏం చేస్తాం మనము, లేదా ఇది అమౌంట్ ఎక్కువ అడుగుతున్నాడు, మనం ఏం చేస్తాం, వీడితో ఇప్పుడుతో కమ్యూనికేట్ అయ్యి టెస్టింగ్ చేయించుకుంటాం. సో లేదు ఈ టెస్టింగ్ వీడు నిజంగా చేసినాడు లేదు అని చెప్పేసి మనం ఏం చేస్తాము, సపోర్టింగ్ TCSకి ఇస్తాం. ఓకే. ఇట్లా మన ప్రాజెక్ట్ ఎట్లా ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు. క్లియర్ ఏమైనా డౌట్ ఉంది ఎడా? ఓకే. లేదు, క్లియర్ అండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన కంపెనీ పేరు ఏంది, MS అదే కదా, మైక్రోసాఫ్ట్ కార్. సో అంటే ఇప్పుడు టాటా కారు, హోండా కార్ లాగానే మన కంపెనీ పేరు కూడా MS కార్ అనేది తీసుకున్నాము. సో మన బిజినెస్ ఎక్కడ స్టార్ట్ చేసినాము, ఇండియాలో స్టార్ట్ చేసినాము. ఇండియాలో స్టార్ట్ చేసిన తర్వాత ఏం కావాలి, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ఉంది. ఫస్ట్ ఇండియా సౌత్ ఇండియాలో స్టార్ట్ చేస్తాను, ఆంధ్రాలో, కర్ణాటకలో స్టార్ట్ చేస్తాను. తర్వాత కావాలంటే నార్త్ ఇండియాలో పూణే, ముంబై అండ్ ముంబైలో కూడా స్టార్ట్ చేస్తాను. అక్కడ కూడా బిజినెస్ సక్సెస్ అయితే నేను చేస్తాను, ఇంకా కొన్ని ఏరియాస్ పెంచుకుంటాను, లేదా డైరెక్ట్ యూఎస్లో 2 బ్రాంచ్లు క్రియేట్ చేస్తాను. మళ్ళీ కావాలంటే ఈకోలో 2 బ్రాంచెస్ స్టార్ట్ చేస్తాను. అంతే కదా బిజినెస్ మనం ఎక్స్టెండ్ చేసుకునేది. ఒక్క నిమిషం. హలో.
సార్ మ్యూట్ లో ఉన్నారు సార్ మీరు. ఓకే. సో మనకు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రెస్పాన్సిబిలిటీ ఏముంటుందంటే అడ్మిన్ చేసుకోవడం ఎవరినైనా సరే. అది మనం ఐటమ్స్ ఇప్పుడు కొనాలంటే ఏ డిపార్ట్మెంట్ కావాలి మనకు? ఐటమ్స్ కొనేది ఏ డిపార్ట్మెంట్? పర్చేసింగ్ డిపార్ట్మెంటే కదా. Yeah. సో దీనికి పర్చేసింగ్ డిపార్ట్మెంట్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం. సో ఈ పర్చేసింగ్ డిపార్ట్మెంట్ ఓన్లీ కొనడం బాధ్యత ఇరుది. సో ఇంకోటి ఏముంటుంది, రిసీవ్ చేసుకోవాలి కదా. పర్చేసింగ్ చేసిన తర్వాత ఏం చేసుకుంటాం? రిసీవ్ చేసు సో దీనికి దాన్ని ఏం పెట్టుకుంటాం? ఇన్వెంటరీ లేదా వేరుకో సూపర్వైజర్ అని పెడతాం. ఓకేనా? సో ఏం శివా? టోల్ కాదు 4 సేమ్ టైం అని చెప్పు. నువ్వు సేమ్ టైం అని చెప్పినావు కదా. ఆ కేమ్ టు అవుట్ సైడ్ ఓన్లీ స్మాల్ ఫంక్షన్ ఇస్ దేర్. సో ఇఫ్ యూ సేమ్ టైం దెన్ ఐ విల్ బి అవైలబుల్ అని చెప్పి సేమ్ టైం వచ్చేసి. ఓకే. ఎంఎస్ ఇది రిసీవ్ చేసుకోవడానికి. ఇంకేముంటుంది, మనం ఐటమ్స్ అమ్మాలంటే ఏ డిపార్ట్మెంటు? ఆర్డర్ మేనేజ్మెంట్ ఇన్ బ్రాకెట్ సెల్లింగ్ డిపార్ట్మెంట్. అంతే కదా. ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మనం డాక్టర్ పని డాక్టరు, ప్యూన్ పని ప్యూన్ చేసినట్టు, డ్రైవర్ పని డ్రైవరే, టికెట్ కండక్టర్ పని కండక్టరే కదా. ఒకరి పని ఒకరు చేసుకుంటారా? చేయరు కదా. సో ఇక్కడ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ డిపార్ట్మెంట్ అంటే అడ్మిన్ డిపార్ట్మెంటు, అంటే మన క్లర్క్ డిపార్ట్మెంటు. పర్చేసింగ్ అంటే కొనే డిపార్ట్మెంటు, ఇన్వెంటరీ అంటే రిసీవ్ చేసుకునే డిపార్ట్మెంటు, అమ్మే డిపార్ట్మెంటు. సో ఇంకేముంటుంది? ఎంఎస్ అంటే ఏం చెప్పండి ఇక్కడ? వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ది ఎంఎస్? మన కంపెనీ పేరు. మన కంపెనీ పేరుతో యాడ్ చేస్తాను అన్ని. ఓకేనా? సో ఇప్పుడు ఇది చెప్పండి, ఈ డిపార్ట్మెంట్ ఎందుకు? అకౌంట్ పేమెంట్స్ అకౌంట్స్ చూసుకోవడానికి. అకౌంట్ చూసుకోవడానికి. అది అంటే ఎస్యూ అంటే సూపర్వైజర్ అని. ఓకే. సో ఎంఎస్ అకౌంటింగ్ రిసీవబుల్. ఇదెందుకు? ఎందుకు ఇది? డబ్బులు కట్టించి తీసుకోవడానికి, కట్టించుకోవడానికి ఇది. సో ఈ 2 వర్క్ మంది కాదు, కానీ మీకు ఊరికే జస్ట్ అవేర్నెస్ ఉండాలని చెప్తున్నా. సో ఇదే విధంగా ఇండియాలో మనం స్టార్ట్ చేసినప్పుడు ఇదే విధంగా ఉంటుంది. కావాలంటే మీరు ఇంకా కావాలంటే ఇంకా నీట్గా అర్థం చేసుకోవాలంటే మన బిజినెస్ ఎక్కడ? సౌత్ ఇండియాలో కదా. ఎంఎస్ సౌత్ ఇండియా పర్చేసింగ్ సూపర్వైజర్ పెట్టుకోండి. సౌత్ ఇండియా ఇన్వెంటరీ సూపర్వైజర్. అన్నిటికీ ఇట్లా సౌత్ ఇండియా పెట్టుకోండి. ఓకే. సో ఇప్పుడు ఇదే బిజినెస్ మనం నార్త్ ఇండియాలో స్టార్ట్ చేయాలనుకోండి, ఎలా ఉంటుంది మీరు చెప్పండి? ఎనీవన్ కెన్ గెస్? చెప్పండి. సేమ్ ఎంఎస్ఎన్ఐ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, గుడ్. ఎంఎస్ఎన్ఐ పర్చేసింగ్ సూపర్వైజర్, ఎంఎస్ఎన్ఐ ఇన్వెంటరీ సూపర్వైజర్. రైట్, వెరీ గుడ్. అట్లే ఉంటుంది. అదే నేను మనం యూఎస్లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోండి ఏమవుతుంది? ఎంఎస్యుఎస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. అంతే, కరెక్ట్. సో అంతే, నేను ఒక్కటి చెప్పినా అనుకో, రిమైనర్ అన్నిటికీ జస్ట్ నేమ్స్ మారుతాయి. ఓకేనా? ఏమైనా కన్ఫ్యూజ్ ఉంది ఇక్కడ? అంటే నేను ఒక కంట్రీకి చెప్తాను, మీరు మల్టిపుల్ కంట్రీస్ కానీ మీరు చేసుకోవచ్చు. రియల్ టైంలో జస్ట్ మీకు ఒక ఐడియా ఇస్తాను నేను, దాని ఐడియా బేస్ చేసుకొని మీరు వెళ్ళిపోవాలి అంతే. ఎవరు చెప్పింది మీరు ఆన్సరు? రెడ్డమ్మ, గుడ్. ఓకే. ఏమైనా డౌట్ ఉందా? చిరంజీవి, మహేష్, క్లియర్ కదా? సో అంటే నేను ఒక కంట్రీకి చెప్తాను, ఏదో ఒక కంట్రీ చెప్తాను, మీరు మల్టిపుల్ కంట్రీకి సేమ్ వేనే ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి? కంపెనీ పేరు రిజిస్టర్ చేసుకోవాలి. కంపెనీ పేరు ఎలా రిజిస్టర్ చేసుకుంటాం అనేది చూడండి. సో కంపెనీ పేరు రిజిస్టర్ చేసుకోవాలంటే ఏ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది ఇక్కడ? మీరు ఎనీవన్ కెన్ సజెస్ట్ హియర్? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రిజిస్టర్ చేసుకునేది కరెక్టే, బట్ అది జస్ట్ పర్మిషన్ తెచ్చుకోవడం వరకే దాని బాధ్యత. ఫైనాన్స్ టీమ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద గెటింగ్ ద పర్మిషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అథారిటీ. అది ఇంకా డెప్త్గా వెళ్తాం మనం. సో పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత వర్క్ చేయాల్సింది ఎవరు? అడ్మిన్ టీం కదా.
అడ్మిన్ టీం అంటే ఏంది? సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ టీం, అంతే కదా? సో మీకు ఫస్ట్ అప్లికేషన్ నుంచి నేను చూపించలేదు, అప్లికేషన్ వల్ల చూపిస్తాను. నేను జస్ట్ ఒక కంపెనీ క్రియేట్ చేస్తాను, మన కంపెనీ పేరు. అప్లికేషన్ కనబడుతుందా? Yes, sir. నాగార్జున అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా. ఓకే. క్లాసులు మాత్రం మిస్ అవ్వద్దు. నేను ఏం చేస్తానంటే ఎవరైనా సరే మనం ఫస్ట్ అప్లికేషన్ పైన పెడతా, అంటే ఎక్సెల్ తీసుకుంటాను. ఎక్సెల్లో మీకు మైండ్కి అర్థమైన తర్వాతే నేను అప్లికేషన్లో చెప్తాను. ఓకే, ఇట్ ఈస్ మన కంపెనీ పేరు ఎంఎస్ కార్ అనేది. మన బిజినెస్ ఏ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం, మన బిజినెస్ కార్ బిజినెస్ తీసుకున్నాను. మీరు సేమ్ వే ఏ బిజినెస్ అయినా తీసుకోండి, టెక్స్టైల్ తీసుకోవచ్చు, ఆటోమొబైల్స్ తీసుకోవచ్చు, మొబైల్ ఏదైనా సరే. ఓకేనా? ఓకే, రెడీ క్లియర్ కదా? సో ఇక్కడికి వెళ్తే ఇది కొంచెం పెద్ద చేస్తా చూడండి. వీళ్ళకి ఏం చెప్పినానంటే ఇంతకుముందు ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వీళ్ళకు? BT15. వాళ్ళ కంపెనీ పేరు ఏం పేరు పెట్టినాం? ఏం పేరు పెట్టినాం వాళ్ళ కంపెనీ పేరు? BT15. HRM సూపర్వైజర్ అంటే ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకోవడానికి, అంతే కదా? ఇన్వెంటరీ అంటే ఐటమ్స్ రిసీవ్ చేసుకోవడానికి. ఓకే, ఆర్డర్ మేనేజ్మెంట్ అంటే ఆ ఐటమ్స్ అమ్మడం కోసం. పర్చేసింగ్ అంటే కొనడం కోసం. క్వాలిటీ అంటే అది మనం క్వాలిటీ చెక్ చేస్తాం కదా. ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్లో ఐటమ్ కొన్న తర్వాత అది క్వాలిటీ ఎలా ఉంది అంటే, సో ఎనీ డ్యామేజ్ అయిందా, లేదా మిస్ మ్యాచ్ అయిందా, లేదా సైజ్ డిఫరెంట్ ఇచ్చినాడా అని ఎవరు చెక్ చేస్తారు? క్వాలిటీ చెక్ చేస్తాం కదా. క్వాలిటీ చెక్ చేసిన తర్వాత ఏం చేస్తాము? అంతా ఎవ్రీథింగ్ బాగుంటేనే ఏం చేస్తాము? బాగుంటే ఏం చేస్తాము? ఇన్వెంటరీ తెచ్చుకుంటాం. లేదంటే బాగలేకపోతే ఏం చేస్తాం? రిటర్న్ టు ఎవరు కొడతాం? సప్లై నుంచి ఐటమ్స్ కొంటున్నాము మనం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మెడిసిన్స్ కొన్నాము. ఇఫ్ ఇస్ దేర్ ఎనీ మిస్ మ్యాచ్ ప్రోడక్ట్ ఉన్నాయా, ఎక్స్పైరీ ప్రోడక్ట్ ఉన్నాయా, ఏం చేస్తాం? క్వాలిటీ అంటే చెక్ చేసి రిటర్న్ టు సప్లయర్, అంతే కదా? రిటర్న్ టు సప్లయర్ కొంటాం. అదే మనం ఒకవేళ వేరేది తీసుకున్నా కూడా ఇఫ్ ఇస్ దేర్ ఎనీ డ్యామేజ్ ప్రోడక్ట్, మిస్ మ్యాచ్ ప్రోడక్ట్ ఏది ఉన్నా కూడా సైజు కలర్ మిస్ మ్యాచ్ అని ఏం చేస్తాం? రిటర్న్ టు సప్లయర్ కొడతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కు ఇక్కడ 100 ల్యాప్టాప్లు కొన్నాము. 100 ల్యాప్టాప్లో 80 ల్యాప్టాప్లు బాగున్నాయి. 80 ల్యాప్టాప్లు ఎక్కడికి తెచ్చుకుంటాం? ఇన్వెంటరీ తీసుకుంటాం. స్టోర్కి తీసుకొస్తాం. 20 క్వాంటిటీ బాగాలేదు, ఏం చేస్తాం? 20 క్వాంటిటీ రిటర్న్ టు సప్లయర్. ఫ్లిప్కార్ట్ కూడా అంతే కదా. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో మనం రిసీవ్ చేసుకున్న తర్వాత బాగలేకపోతే ఏం చేస్తాం? రిటర్న్ చేస్తాం, అవునా? రిటర్న్ చేస్తాం, అట్లా పెట్టుకుంటామా? రిటర్న్ చేస్తాం సార్. అది. సో ఇక్కడ ఓఎం సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సేమ్ అంతే. ఇప్పుడు ఏం చేస్తాము? మనం కస్టమర్కి అమ్ముతాం, అవునా? కస్టమర్కి అమ్మిన తర్వాత వాళ్ళకు కూడా అంతే కదా. వాళ్ళు బాగలేకపోతే ఇప్పుడు ఇక్కడ సప్లైన్స్ కొన్నాం కాబట్టి బాగలేకపోతే సప్లైర్కి అమ్మినాము, రిటర్న్ చేసినాం. ఓకే, లేదంటే ఇప్పుడు ఏం చేస్తాం? మనం వీడు కస్టమర్ ఉన్నాం మనము. ఓకే, కస్టమర్ అనేవాడు ఎవరి నుంచి కొంటాడు ఐటమ్స్? ఎవరి నుంచి కొంటాడు? సప్లై నుంచి కొంటాడు. ఐటమ్స్ ఇలా వస్తూ ఉంటాయి. వస్తూ ఉండి ఇది మన యూనిట్ ఆర్గనైజేషన్. సో ఇప్పుడు 100 ల్యాప్టాప్లు కొన్నాం. 100 ల్యాప్టాప్లు 20 క్వాంటిటీ బాగలేవు. సో 80 ల్యాప్టాప్స్ ఎక్కడికి వస్తాయి? ఇన్వెంటరీకి వస్తాయి, అవునా? రిమైనింగ్ 20 క్వాంటిటీ ఏం చేస్తాము? ఇక్కడ ఇన్స్పెక్షన్ చేస్తాం, మనం చెక్ చేస్తాం. ఇక్కడ బాగలేనిది ఏం చేస్తాము? ఇక్కడ నుంచే 20 క్వాంటిటీ ఎవరు పంపిస్తాం? Supplier. రిటర్న్ టు సప్లయర్. సో మళ్ళీ ఏం చేస్తాము? అది పిఓ ఫాంటబుల్. అది ఓఎం ఫాంటబుల్ ఏం చేస్తాం మనము? ఇక్కడ నుంచి ఇక్కడ ఇన్వెంటరీ, ఇది సేల్స్ డిపార్ట్మెంట్. ఓకే, సేల్స్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఎవరికి అమ్ముతాం ఐటమ్స్? కస్టమర్కి. కస్టమర్ కూడా అంతే కదా. ఇప్పుడు అది బాగలేకపోతే వాడు ఏం చేస్తాడు? ఎవరికి రిటర్న్ చేస్తాడు? సేల్స్ డిపార్ట్మెంట్ చేస్తాడు, అంతే కదా. సో అవి మేము గోయింగ్ ఫార్వర్డ్ నేర్చుకుంటాం 1 by 1. ఒక ఐడియా అనేది వచ్చింది కదా మీకు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం మనం? సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉంది. ఓకే, ఫస్ట్ వీళ్ళ కంపెనీలో ఉన్నాను నేను. ఇప్పుడు ఏముందంటే ఇక్కడ ఇది స్విచ్ రెస్పాన్సిబిలిటీ అంటారు. అంటే మనం డిపార్ట్మెంట్